అందరికీ స్వాగతం. ఈరోజు మనం మార్కెట్ చార్ట్ల వెనక దాగి ఉన్న భాషను అర్థం చేసుకోబోతున్నాం. ఈ గీతలు చూడటానికి గందరగోళంగా ఉన్నా అవి మనకు కథ చెబుతున్నాయి. మరి ఆ కథను ఎలా చదవాలో రండి కలిసి తెలుసుకుందాం. చూడండి, మార్కెట్ చార్ట్ని మొదటిసారి చూసినప్పుడు ఎవ్వరికైనా ఇలాగే అనిపిస్తోంది. ఏంటి గీతలు పైకి వెళుతున్నాయి, కిందకొస్తున్నాయి, అంతా గజిబిజిగా ఉంది గదా, ఇది కేవలం అర్థంపర్థం లేని గందరగోళమనుకుంటాం. కానీ నిజానికి ఈ గందరగోళం వెనక ఒక భాష ఉంది, ఒక కథ ఉంది. ఈ చార్ట్లు మనతో మాట్లాడుతున్నాయి. వాటి నమూనాలని అంటే ప్యాటర్న్లని అర్థం చేసుకుంటే మనం ఆ కథలు చదవగలం. ఈరోజు మనం చేయబోయేది అదే. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ చార్ట్ ప్యాటర్న్ అంటే ఏంటి? ముందుగా దాని గురించి తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే చార్ట్ ప్యాటర్న్ అనేది ధరల కదలికల వల్ల ఏర్పడే ఒక ఆకారం అంతే. దీని మనం వాతావరణ సూచనతో పోల్చవచ్చు. ఆకాశంలో నల్ల మబ్బులు కనిపిస్తే వర్షం రాబోతుందని ఎలాగైతే అంచనా వేస్తామో, అలాగే చార్ట్లోని ఈ ఆకారాలను బట్టి మార్కెట్ తర్వాత ఎటువైపు వెళ్లే అవకాశముందో మనం కొన్ని సూచనలు పొందొచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇవి కేవలం గీతలు కాదు, మార్కెట్ యొక్క సైకాలజీని చూపించే కిటికీలన్నమాట. అంటే మార్కెట్లో కొనుగోలుదారులకి అమ్మకందారులకి మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది కదా, ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారో ఈ ప్యాటర్నులు మనకు చాలా స్పష్టంగా చూపిస్తాయి. ఈరోజు మనం మొదట ప్యాటర్న్ల రకాలని చూసి ఆ తర్వాత ఫ్లాగ్స్, ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, ఇంకా చాలా ఫేమస్ అయిన కప్ అండ్ హ్యాండిల్ లాంటి కంటిన్యూయేషన్ ప్యాటర్న్లను వివరంగా చర్చిద్దాం. సరే, మరి మొదలు పెడదాం. ముందుగా ఈ ప్యాటర్న్లలో ఉండే ప్రధాన రకాలేంటో చూద్దాం. ఇవి మార్కెట్ మనకిచ్చే ప్రాథమిక సంకేతాలు. సాధారణంగా ప్యాటర్న్లు 3 రకాలుగా ఉంటాయి: కంటిన్యూవేషన్, రివర్సల్, ఇంకా న్యూట్రల్. పేర్లోనే ఉంది కదా, కంటిన్యూవేషన్ ప్యాటర్న్లు ఏం చెప్తాయంటే ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగుతుంది అని. రివర్సల్ ప్యాటర్న్లేమో జాగ్రత్త, ట్రెండ్ తిరగబడబోతోంది అని హెచ్చరిస్తాయి. ఈరోజు మనం కంటిన్యూవేషన్ ప్యాటర్న్లపైనే ఎక్కువ ఫోకస్ చేద్దాం, ఎందుకంటే ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు కదా. సో కొనసాగుతున్న ట్రెండ్ను గుర్తించడం చాలా ముఖ్యం. ఈ ఒక్క వాక్యం చాలు కంటిన్యూయేషన్ ప్యాటర్న్ అంటే ఏంటో చెప్పడానికి. ఉదాహరణకి, మనం ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నప్పుడు మధ్యలో పెట్రోల్ కోసం ఆగుతాం గదా, అలాగే మార్కెట్ కూడా తన ట్రెండ్లో ఒక చిన్న విరామం, ఒక చిన్న పాజ్ తీసుకుంటుంది. అంతేకాని ప్రయాణం ఆగిపోయిందని కాదు, మళ్ళీ అదే డైరెక్షన్లో దూసుకెళ్లడానికే ఆ బ్రేక్ అన్నమాట. సరే, మార్కెట్ తీసుకునే అలాంటి కొన్ని చిన్న బ్రేక్స్ గురించి ఇప్పుడు చూద్దాం. వాటి పేర్లే ఫ్లాగ్స్ మరియు పెన్నెంట్స్. ఓకే, ముందుగా ఫ్లాగ్స్ గురించి చూద్దాం. ఇక్కడ బుల్ ఫ్లాగ్ గమనించండి. ఒక బలమైన పెరుగుదల, అంటే ఒక జెండా కర్ర లాంటి పోల్ ఏర్పడిన తర్వాత ధరలు ఒక చిన్న బాక్స్లో కిందకి వంగి కదులుతాయి. చూడ్డానికి అచ్చం జెండాలా ఉంటుంది. మార్కెట్ ఇక్కడ ఊపిరి పీల్చుకొని ఆ తర్వాత మళ్లీ పైకి వెళ్తుందని దీని అర్థం. ఇక దీనికి పూర్తి వ్యతిరేకం బేర్ ఫ్లాగ్. ఒక పెద్ద పతనం తర్వాత ధరలు కొద్దిగా పైకి కన్సాలిడేట్ అయి మళ్లీ కిందకి పడిపోతాయని ఇది మనకు సూచిస్తుంది. పెండెంట్స్ అనేవి ఫ్లాగ్స్కి చాలా దగ్గర బంధువులు, కజిన్స్ అనుకోవచ్చు. ఇక్కడున్న ఒకే ఒక్క తేడా ఏంటంటే ధరలు ఒక బాక్స్లో కాకుండా ఒక చిన్న త్రిభుజం ఆకారంలోకి కుదించుకుపోతాయి. ఒక స్ప్రింగును నొక్కినప్పుడు ఎలాగైతే ఒత్తిడి పెరిగి వదిలిన వెంటనే పేలుతుందో, ఇక్కడ కూడా అంతే. ఆ ఒత్తిడి పెరిగి చివరికి ట్రెండ్ ఏ దిశలో ఉందో అదే దిశలో బ్రేక్ అవుతుంది. బుల్ పెండెంట్ పైకి బ్రేక్ అవడాన్ని సూచిస్తే, బేర్ పెండెంట్ కిందకి బ్రేక్ అవుతుందని చెబుతుంది. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ లాంటి ప్యాటర్న్లను చూద్దాం. ఇక్కడ ఒత్తిడి పెరిగి ఒక పెద్ద కదలికకు దారితీస్తుంది. అవే అసెండింగ్ మరియు డిసెండింగ్ ట్రయాంగిల్స్. అసెండింగ్ ట్రయాంగిల్ను చూడండి. ఇక్కడ పైన ఒక ఫ్లాట్ సీలింగ్ ఉంది, అంటే రెసిస్టెన్స్ అనమాట. ధరలు దాన్ని దాటలేకపోతున్నాయి. కాని కింద ఉన్న ఫ్లోర్ అంటే సపోర్ట్ పైకి వస్తోంది. దీని అర్థమేంటంటే కొనుగోలుదారులు ప్రతిసారి ఎక్కువ ధరకు కొనడానికి సిద్ధపడుతున్నారు. వారి బలం పెరుగుతోంది. చివరికి వాళ్లు ఆ సీలింగ్ను బద్దలు కొట్టి పైకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ. ఇక దీనికి పూర్తి ఆపోజిట్ డిసెండింగ్ ట్రయాంగిల్. ఇక్కడ అమ్మకందారుల బలం ఎక్కువగా ఉండి ధరలను కిందకి తోస్తూ ఉంటారు. ఇప్పుడు మనం రెక్టాంగిల్ ప్యాటర్న్ను చూద్దాం. దీన్ని తరచుగా సరదాగా ది బాక్స్ అని కూడా పిలుస్తుంటారు, ఎందుకంటే మార్కెట్ అచ్చం ఒక పెట్టెలో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన పరిస్థితి కదూ. మార్కెట్ పైకి వెళ్లదు, కిందకి వెళ్లదు, ఒకే రేంజ్లో ఇరుక్కుపోయి అలా పక్కకి కదులుతూ ఉంటుంది. ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్ని ఒక బాక్సింగ్ రింగ్ లాగా ఊహించుకోండి.
ధరలు 2 గీతల మధ్య ఇరుక్కుపోతాయి. కిందేమో బుల్స్ ధరను పైకి నెట్టాలని చూస్తాయి, పైనేమో బేర్స్ ధరను కిందకి తోయాలని చూస్తాయి. ఈ యుద్ధంలో ఎవరూ గెలవలేకపోవడంతో ధరలు అలా సైడ్ వేస్లో కదులుతూ ఉంటాయి. ఫైనల్గా ఈ పోరాటం ముగిసి మునుపటి ట్రెండ్ ఏ వైపుందో ధరలు ఆ వైపు దూసుకుపోతాయి. ఇక మనం చివరిగా చాలా పవర్ఫుల్ ఇంకా కొంచెం కాంప్లెక్స్ అయిన ఒక కంటిన్యూయేషన్ ప్యాటర్న్ను చూడబోతున్నాం. దాని పేరే ద కప్ అండ్ హ్యాండిల్. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, మార్కెట్ ఒక బలమైన అప్ ట్రెండ్లో ఉండాలి. సెకండ్, అది గుండ్రంగా యూ ఆకారంలో కిందకొచ్చి మెల్లగా కోలుకుంటుంది. దీన్నే కప్ అంటాం. ఇది సడన్గా పడిపోవడం కాదు, ఒక స్థిరమైన పునాది ఏర్పడుతుందని సూచిస్తుంది. థర్డ్, కప్ పైభాగానికి వచ్చాక ఒక చిన్న కొద్దిగా కిందకి వంగిన హ్యాండిల్ ఏర్పడుతుంది. చివలి బలహీనమైన చేతులను బయటకు పంపే ప్రయత్నం ఇది. ఇక ఫైనల్గా ధరలు ఆ హ్యాండిల్ పైభాగాన్ని బ్రేక్ చేసి పైకి దూసుకెళ్లినప్పుడు అసలైన బుల్ ట్రెండ్ మళ్లీ మొదలైందని ఒక బలమైన సంకేతం వస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బుల్ మార్కెట్లో కప్ అండ్ హ్యాండిల్ అనేది అత్యంత నమ్మకమైన కంటిన్యూయేషన్ ప్యాటర్న్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. చివరికి అసలు విషయమంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. ఈ ప్యాటర్న్లను గుర్తించటం నేర్చుకుంటేనే మార్కెట్లోని పెద్ద పెద్ద కదలికలను మనం అందిపుచ్చుకోగలుగుతాం. ఇప్పుడు మార్కెట్ భాషలోని కొన్ని అక్షరాలు మనకు తెలిసాయి. ఈ జ్ఞానంతో చార్ట్లను చూసినప్పుడు ఈ సంకేతాలను గుర్తించడం సాధ్యమవుతుంది. కాబట్టి తదుపరిసారి చార్ట్ను చూసినప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మార్కెట్ ఏ కథ చెప్పడానికి ప్రయత్నిస్తోందో, తదుపరి పెద్ద కదలిక ఎటువైపు ఉండబోతోందో. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.